ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. భార్యాభర్తలిద్దరూ లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేశారు. కానీ భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి భర్త ఇల్లు కాస్త అమ్మేశాడు. విషయం తెలుసుకున్న భార్య న్యాయం కోసం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. లోన్లో ఒక బారోవర్గా ఉన్నా తనకు తెలియకుండా ఇల్లు అమ్ముతారని, కొనేవాళ్లు కూడా చూసుకోకుండా ఎలా కొంటారని బాధిత భార్య ప్రశ్నిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది. భర్తను నమ్మి ఇంటికి వచ్చినటువంటి నిఖిత ఉంటున్నటువంటి ఇల్లునే భార్యకి తెలియకుండా భర్త ఇంటిని అమ్మేశాడు. ఈరోజు తన ఇల్లు తనకు కావాలి అంటూ రోడ్డు మీదకి వచ్చింది తన కూతురు చిన్నారితో. ప్రసవం కోసం ఇంటికి వెళ్ళినటువంటి నిఖిత తిరిగి వచ్చేసరికి ఇల్లు లేకుండా పోయింది. మీ వివాహం ఎప్పుడైంది, అసలు ఏం జరిగింది? అక్టోబర్ 2020లో అయిందండి. మాకు ఇల్లు మేము ఏప్రిల్ 2022లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అప్పుడు చేసేటప్పుడు కూడా ఇద్దరి పేరు మీదనే చేస్తామని అన్నారు. కానీ చివరికి లాస్ట్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేసరికి ఆయన పేరు మీద చేయించుకున్నారు. నేను అది క్వశ్చన్ చేశాను. తర్వాతకి పెద్ద మనుషులు వాళ్ళు వచ్చి మాట్లాడారు. మీ హస్బెండ్కి మీకు ఏమన్నా మధ్య వివాదాలు ఉన్నాయా? లేదండి, ఏం లేదు. అంటే డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం అయితే ఉందండి, కొట్టడం అట్లాంటివి ఉన్నాయి. మీరు పుట్టింటికి వెళ్ళిన తర్వాత డెలివరీ కోసం ఎప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడలేదా? డెలివరీ అయినప్పుడు వచ్చాడండి. మళ్ళీ 21st రోజు గొడవ పెట్టుకొని వెళ్ళారు. మళ్ళీ తర్వాతకి 9 months వరకు ఎప్పుడు కాంటాక్ట్లో లేడు. పాపకి 9 months వచ్చే వరకు. వాస్తవానికి ప్రతి తండ్రికైనా తల్లికైనా పిల్లలంటే చాలా ప్రాణం ఉంటుంది. పాపను చూస్తే మాకే చాలా క్యూట్ అనిపిస్తుంది. ఎప్పుడు పాపతో మాట్లాడాలని కానీ చూడాలని కానీ మీ హస్బెండ్ కనిపించలేదా? ఆయన ఎప్పుడు కాల్ చేయలేదండి. మీరు అప్రోచ్ అయ్యారా పాప గురించి చెప్పడం కానీ, లేకపోతే పాపను చూడడానికి రమ్మని కానీ మీరు పిలిచారా? అంటే ఇప్పుడు డెలివరీ అయినప్పటి నుంచి, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కొంచెం ఇబ్బంది పెట్టడం ఎక్కువ చేశారన్నట్టు. అయితే నేను అడిగాను, అంటే నన్ను ఇట్లా ఫస్టే చేస్తాము, నీ ప్రాపర్టీ నీ మీద చేస్తామన్నారు కానీ చేయలేదు. నేను అడుగుతూనే ఉన్నాను. తర్వాతకి నా గోల్డ్ కూడా వాళ్ళ దగ్గరే ఉందండి. పాప పుట్టిన ఇంకా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇబ్బంది పెట్టడం ఎక్కువ పెట్టినారు అన్నట్టు. అయితే ఇప్పుడు 7th month అట్లా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్నాడండి. గొడవ పెట్టుకుని రాలేదు. మళ్ళీ డెలివరీ టైంకి నేనే కాల్ చేశాను. కాల్ చేస్తే వచ్చాడు. వచ్చి మళ్ళీ డెలివరీ టైం నుంచి 21st వరకు ప్రతిరోజు ఇష్యూస్ నన్ను ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం, మాటలతో సూటుపడి మాటలతో అనడం. అంటే డబ్బుల గురించి పక్కన పెట్టండి. సో పాపని కనీసము చూడ్డానికి కానీ, లేకపోతే మీ అత్తయ్య కానీ, వాళ్ళ తరపున బంధువులు కానీ ఎవ్వరూ కానీ మీ దగ్గరికి రాలేదా? లేదండి. మధ్యలో మళ్ళీ 9 monthsకి అలా మధ్యలో ఒక పెద్ద మనిషి ఉండి మాట్లాడి ఏంటిది ఇట్లా ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోండి, మంచిగా కలిసి ఉండండి, ఆ అమ్మాయి ప్రాపర్టీతో డబ్బులతో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది అనుకున్నాగా అమ్మాయికి ఇచ్చేయండి, ఆ అమ్మాయి చేసుకుంటుంది చూసుకుంటుంది అంతా, తను కూడా వర్కింగే కదా అని అన్నారు. అన్నాక నేను చూసుకుంటా అని చెప్పాడు. అయితే ఇప్పుడు చెప్పి తీసుకెళ్తాను అన్నాడు. తీసుకెళ్లకుండా అక్కడే ఊర్లో ఉంచాడు అన్నట్టు. ఊర్లో 24 days అట్లా ఉన్నాను. 23-24 days దాకా అక్కడే ఉంచాడు అన్నట్టు. మళ్ళీ హైదరాబాద్కి వెళ్దామంటే మళ్ళీ ఇష్యూ చేసి నన్ను కొడితే మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఏంటంట ఎందుకు తను మీతో గొడవ పడడం కానీ, లేకపోతే నీ బిడ్డను చూడడానికి రాకపోవడానికి కారణం ఏంటి? నేను ఈ ప్రాపర్టీ తీసుకున్నాక కూడా నేను ఇల్లు ఈఎంఐకి వాటికి ఆయనకు డబ్బులు వేస్తుండే అన్నట్టు. ఇద్దరం కలిసి లోన్లో కూడా నేనే ఉన్నాను. అయితే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం అన్నప్పటి నుంచి నేను 1 year నుంచి ఇవ్వడం ఆపేశాను అన్నట్టు. ఎవరి పేరు మీద ఉంది, ఎవరి డబ్బుతో కొన్నారు? ఇల్లు డౌన్ పేమెంట్ పేరెంట్స్ ఇచ్చింది, మిగిలింది లోన్ అండి. ఉండడం ఆయన పేరు మీద ఉంది. అంటే ఎప్పుడు అమ్మారు? ఏదన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? అయితే యాక్చువల్లీ ఏంటంటే 2 months బ్యాక్ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు ప్రాపర్టీ తీసుకున్నాను క్లెయిమ్ చేస్తున్న వాళ్ళే అప్పుడు పెద్ద మనుషులాగా ఈయన సైడ్ నుంచి వచ్చారు. ఆడ కూర్చొని మాట్లాడుకున్నాము, సార్ట్అవుట్ చేసుకున్నాము అని అన్నాము. ఇప్పుడు మళ్ళీ నన్ను అక్కడ ఇబ్బంది పెట్టి పంపించినాక ఇప్పుడు నేను ఆయన రావట్లేదని నేను వచ్చాను. నా ఇంటికి నేను వచ్చాక ఇప్పుడు నేను తీసుకున్నా అంటున్నాడు. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఇష్యూ అవుతుంది అది అని. మీరు ఎలా నాకు కన్సర్న్ లేకుండా, ఎందుకంటే లోన్లో నేను ఉన్నాను, ఇంట్లో ఉన్న డౌన్ పేమెంట్ నాదే, నా కన్సర్న్ లేకుండా మీరు ఎలా ఇల్లు తీసుకుంటారు? ఏమంటున్నారు వాళ్ళని అడిగినప్పుడు? వాళ్ళు ఇంకా రాలేదండి. వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించమంటే ఇప్పటివరకు డాక్యుమెంట్స్ లేదు, ఆ పర్సన్ లేడు, అమ్మిన పర్సన్ లేడు, కొన్న పర్సన్ లేడు. మేము పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. మీ హస్బెండ్కి కాల్ చేశారా? ఇంట్లో ఎవరు ఉన్నారు ఏంటని చెప్పడానికి? నేను ఇప్పుడు సార్తో కాల్ చేయించానండి. ఇప్పుడు వస్తాను అని అన్నాడు. అంటే ఫైనల్గా నిజంగా ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ప్రతి పుట్టింటి వాళ్ళు కూడా నా బిడ్డ హ్యాపీగా ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి కట్నం రూపంలోనో లేకపోతే ఇల్లు రూపంలోనో ఇస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు మీకు
ఎంతో ఇష్టంగా ఇచ్చినటువంటి ఇల్లు లేకుండా పోయింది, ఏం చెప్తారు? నాకు న్యాయం జరగాలండి. నా పేరెంట్స్ నాకంటూ ఇచ్చిందంతా వాళ్ళ దగ్గరే ఉంది. నాది నాకు కావాలండి. అంటే నేను మాది అనుకున్నాను. కానీ అక్కడ అది లేదు. నన్ను కొట్టడం, ఇంకా అదనపు డబ్బుల కోసం హెరాస్ చేయడం. నాకు తెలియకుండా ప్రాపర్టీ అసలు అమ్మే రైటే లేదు. అది ఆ అబ్బాయికి తెలీదన్నట్టు కాదు. మధ్యలో ఉన్న అబ్బాయికి కూడా తెలుసు. నువ్వు ఆయన తరపు నుంచి వచ్చి నీకంతా తెలిసి కూడా నువ్వు నా కన్సర్న్ లేకుండా ఎలా ప్రాపర్టీ కొంటారు? ఇప్పుడు వైఫ్, హస్బెండ్ ఇద్దరు ఉంటే వైఫ్‌ని కూడా అడగాలి కదా! నా కన్సర్న్ లేకుండా ప్రాపర్టీ అమ్మేసుకున్నారండి. చూస్తున్నాం కదా, బాధిత మహిళ ఆ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత అదే ఇంట్లో ఉన్నాము, ప్రెగ్నెన్సీ వచ్చాక పుట్టింటికి వెళ్ళిపోయాము అని చెప్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడు నాకు తెలియకుండానే మా హస్బెండ్ ఇంటిని అమ్మేశాడు అని చెప్పేసి ఈరోజు నేను వస్తే తెలిసింది. కానీ అమ్మాడా లేదా అనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ అదే ఇంట్లో మళ్ళీ సంతోషంగా నా బిడ్డతో, నా భర్తతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరి సైడు అదే ఉండాలి, నా భర్త కూడా మారి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆ మహిళ కోరుకుంటుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, కుకట్పల్లి.